హలో గైస్, మీ అందరికీ మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజైతే నేను మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాను గైస్. సో ఈ ఎపిసోడ్లో అయితే మనమైతే మైండ్ షాప్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము. ఇంకెందులో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. అండ్ ఇటు సైడ్ చూసారా, ఇటు సైడ్ అయితే మన హౌస్కి అయితే క్లీన్ అయితే చేశాను అనమాట. ఇదిగోండి ఫుల్. అండ్ ఈ ఐరన్ ఫామ్ కూడా సూపర్గా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్ ఇంకా. సో ఎస్ గాయస్, ఇలాంటప్పుడు ఐరన్ గోళమ్స్ రావబ్బా, ఆఫ్లైన్లో ఆడేటప్పుడు అయితే వస్తుంటాయి. అదిగో, ఏ చూసారా, అదిగోండి ఫామ్ అయింది ఇప్పుడే, మాటల్లోనే ఒకటైతే ఫామ్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు మీకు కింద మన ఐరన్స్ ఎన్ని వచ్చాయో చూపిస్తాను. ఫామ్ మాత్రం సూపర్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. అండ్ ఎక్కువ అయితే ఇటు సైడ్ అయితేనే వస్తున్నాయి అనమాట. ఇదిగోండి. అండ్ గాయస్ ఇటు చూస్తే మన హౌస్కి అయితే ప్లానింగ్ అనమాట. అండ్ గాయస్ నేనైతే ఆఫ్లైన్లో ఎన్విరాన్మెంట్ అయితే ఏంది, ఒక ఎన్విరాన్మెంట్ అయితే కొట్టాను అనమాట ఆఫ్లైన్లో. సో అక్కడ నుంచి మనకి ఏం బ్లాక్ అది, గ్లాస్ బ్లాక్ ఉంటుంది కదా, సో అదైతే మనకైతే వచ్చింది, చూపిస్తాను పదండి. అండ్ ఇటు సైడ్ అయితే చిన్న ఫామ్ అయితే చేశాను ఆఫ్లైన్లో. ఇదిగోండి ఇటు చిన్న ఫామ్, అండ్ ఇటు సైడ్ చేపలు అయితే వేసా కొన్ని. ఇదిగోండి ఇక్కడ 3, ఇక్కడ 4, అండ్ ఇటు సైడ్ 2 అనుకుంటా, 6 వేసినట్లు గుర్తుంది. ఏవి ఇంక మిగతా 2 ఇక్కడే ఉన్నాయి, ఎందుకు పంప తీసాన్ని. ఎస్, ఇదిగోండి గైస్ మన 6 చేపలు అయితే ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనిషి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇదిగోండి మనకు వచ్చిన గ్లాస్ బ్లాక్ అనమాట. అండ్ నేను ఆఫ్లైన్లో మైనింగ్ కూడా చేశాను, ఇక్కడ కూడా ఐరన్ అయితే చాలానే వచ్చింది. సో గాయస్ ఇక్కడైతే ఒక డైమండ్ అయితే ఉంది, ఒకటే ఉంది అబ్బా ఇక్కడ. అండ్ ఇంకొక దగ్గర కూడా ఒకటే డైమండ్ అయితే ఉంది, నేను చూశాను. ఫస్ట్ వాడు చెస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. నేమ్ ట్యాగ్ ఉందబ్బా. అండ్ గాయస్ ఇక్కడ ఇంకొకటి ఉంది చెస్ట్, ఐరన్. ఇదేం బుక్, మనకి యూజ్ రాదు గైస్. అండ్ ఇంకొక చెస్ట్ అయితే దొరికింది. ఇది నేను చెప్పా కదా పైన అంటూ, ఇదే డైమండ్. గాయస్ డైమండ్ పక్క ఇక్కడికి రావాల్సి వస్తుంది అబ్బా, దీని కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకుని.
అండ్ గాయ్స్ చూసారా మన మైండ్ షెఫ్ ఎక్స్ప్లోర్ అయితే అయిపోయిందనమాట. నాకు తెలిసి చిన్నదే అనుకుంటా గాయ్స్. పదండి ఇంకా పైకైతే వెళ్ళిపోదాం. ఇది మన ఐరన్ కేవ్ మైనింగ్ అయితే చేసింది. అయితే నార్మల్ కేవ్ అనమాట. అంతా చుట్టూ వెళ్ళి చూసా. ఏం లేదు కదా, డైమండ్ కూడా దొరకలేదు కనీసం. అండ్ నాకు 1 స్టాకా 2 స్టాక్స్ అనుకుంటా. మినిమం 2 స్టాక్స్ వరకు అయితే ఇక నాకు ఐరన్ అయితే దొరికింది లోపలికి వెళ్ళి చూస్తే. అండ్ గైస్ మనం బ్యాంబూతో ఒక హౌస్ కూడా కట్టుకుందాం అబ్బా. వాటర్ దగ్గర చిన్న హౌసే, చిల్లింగ్ ఏరియా టైప్. ఓకే, చాలానే బ్యాంబూ ఉండబ్బో. పదని గైస్ పోదాం ఇంకా ఐరన్ ఫామ్ దగ్గరికి. అదిగోండి మనం వస్తే ఇంకొక ఐరన్ అయితే పడింది. 2 స్టాక్స్ నాకున్నట్టే, ఇది కూడా నాకున్నట్టే. ఇది కొంచెం పెరిగినట్టుందా. సరేలేండి గైస్. అండ్ నాకు ఆఫ్లైన్లో ఇట్లాగా కౌస్ అండ్ పిక్స్ కలర్ కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుంది. అండ్ గైస్ ఇప్పుడైతే విలేజెస్ దగ్గర మనం అయితే ఫార్చ్యూన్ 3కి ట్రైడ్ అయితే చేయాలా. అండ్ ఇక్కడైతే ఒక చిన్న హౌస్ లాగా అయితే కట్టుకుందాం. ఇక్కడైతే కొన్ని బ్లాక్స్ అయితే తీసి అండ్ ఇక్కడైతే లేనివి అయితే పెట్టా అనమాట. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు దీన్ని తీసాను అనుకోండి, కింద గ్యాప్. సో ఇట్లాగా ఫిల్అప్ అయితే చేసేసా. ఓకే, నేను డాగ్ని టేమ్ చేసుకోవాలి అనుకుంటూనే ఇంకా మర్చిపోతున్నా. ఈసారి అనిపిస్తే పక్క ఆఫ్లైన్ అయితే టేమ్ అయితే చేసుకుంటా. అండ్ ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. అండ్ ఆఫ్లైన్లో ఫార్చ్యూన్ 3కి అయితే ట్రై చేస్తా. అండ్ ఆ పిల్లిగాస్తో ఫైట్ ఇప్పుడే వద్దులేండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ గైస్.